దేశవ్యాప్త ఎన్నికలు కాబట్టి మాక్సిమం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైటే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే అధికార పార్టీగా ఈరోజు బీఆర్ఎస్ లేకపోవడం కూడా ఈరోజు కేసీఆర్ కు మైనస్ కనబడతా ఉంది. కాకపోతే ఏంటంటే గ్రౌండ్ లో చాలా స్పష్టంగా కొంత కేసీఆర్ పైన కొంత పాజిటివ్ కనబడుతున్నట్టు తెలుస్తుంది. అంటే కొంత అంటే నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఏవైతే కొన్ని పనుల వల్ల అంటే ముఖ్యంగా వాటర్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన దాంట్లో కొన్ని నిర్ణయాలు సరిగా తీసుకుపోవడం కావచ్చు, లేదంటే పవర్ సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు కేసీఆర్ కు కొంచెం పాజిటివ్ కనబడుతుంది తెలుస్తోంది. బట్ అది గెలిచేంత సినిమా అయితే లేదు అక్కడ ఎక్కడ కూడా. కానీ అది కేసీఆర్ పాజిటివ్ అవుతుందో అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. నేను చాలా స్పష్టంగా గ్రౌండ్ లో తిరుగుతాం. నిన్న కూడా నేను నిజామాబాద్ పోయినా, నిజామాబాద్ జైరాబాద్ చూస్తున్నటువంటి గ్రౌండ్ లో అక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే కేసీఆర్ మంచిడే కానీ ఓటు మాత్రం ఈసారి బీజేపీకి ఇస్తాం అనేటువంటి దాంట్లో ఈ రోజు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అవుతున్నటువంటి దాంట్లో ఈ రోజు చాలా క్లారిటీగా ఉన్నారు వాస్తవం. ఎందుకంటే ఎందుకు ఒకవేళ కేసీఆర్ కోటేసినా కానీ ఏం చేయగలుగుతాడు? రాష్ట్రంలో అధికారం లేడు, దేశంలో కూడా అధికారం లేడు, ఏం చేస్తాడు అనేటువంటి ఒక దృక్పథం ప్రజలలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే అంతో కొంత కాంగ్రెస్ కాదని బీజేపీ కోటేస్తానా కనీసం కేంద్రం నుంచి నిధులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. మరి అనవసరంగా ఓటు వృధా వేయొద్దు అనేటువంటి దాంట్లో ఈ రోజు కాంగ్రెస్ కోటేసినా లేదా బీఆర్ఎస్ కోటేసినా ఓటు అనేది వృధా అవుతుంది అనే దాంట్లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ప్రతి ఒక్కరు కూడా చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. అంటే సీట్ల పైన అటు ఇటు ఉండొచ్చు, వాళ్ళు 400 చెప్తున్నారు, 400 కాకపోయినా ఎంతో కొంత వచ్చినా సరే భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది, మళ్ళీ ప్రధానిగా మోడీ ఉంటారు అనేది చాలా స్పష్టంగా ప్రజల్లో కనబడుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము తిరుగుతున్నప్పుడు అదే చాలా స్పష్టంగా కనబడ్డది. ఈ రోజు అసలు కాంగ్రెస్ లాంటి కంచుకోటలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో అవి బద్దలు కాబోతున్నాయి వాస్తవంగా. ఈ రోజు చేవెళ్ళ గానీ అదేదో వరంగల్ గానీ మిగతా చోట్లలో చాలా టఫ్ కాంపిటీషన్ కనబడుతుంది. భువనగిరి లాంటి కాంగ్రెస్ కంచుకోటలో ఈ రోజు బూరనరసే గౌడ్ చాలా స్పష్టంగా ఆధిక్యతతో నిలబడతా ఉన్నాడు. వరంగల్ లాంటి ప్లేసెస్ లో ఆరు రమేష్ చాలా స్పష్టంగా అక్కడ గెలుపు దిశగా పయనిస్తా ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి.